నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యథేచ్ఛగా మట్టి దందా కొనసాగుతోంది. చెరువులు తవ్వి మరీ మట్టిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక కోట్ల రూపాయల విలువైన చెరువు శీకం భూమిని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ ఆసెండ్ భూములతో పాటు చెరువు శీకం భూములను సైతం అదుపు లేకుండా కబ్జా చేస్తున్నారు. ఇక వీరికి అడ్డు చెప్పేవారు ఎవరూ లేరన్నట్లు కొనసాగుతోంది వీళ్ళ వ్యాపారం. మిర్యాలగూడ మట్టి దందాపై బీఆర్కే స్పెషల్ స్టోరీ. మిర్యాలగూడ నుంచి నల్గొండకు వెళ్లే ప్రధాన రహదారి వెంట ఉన్న పందిళ్లపల్లి చెరువు శిఖం యాద్గార్పల్లి శివారులో సర్వే నంబర్ 32, మిర్యాలగూడ శివారులోని సర్వే నంబర్ 118లో సుమారు 480 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో ఇప్పటికే సగానికి పైగా కబ్జాకు గురైంది. గత ప్రభుత్వ హయాంలో రామచంద్రగూడెం నుంచి యాద్గార్పల్లి బోటింగ్ పార్క్ వరకు నెక్లెస్ రోడ్డు ఏర్పాటుకు 7 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రోడ్డు వేసేందుకు చెరువు శిఖం భూమి నుంచి రహదారి వేయటంతో పాటు మట్టిని పోసి రోడ్డు నిర్మాణం చేశారు. తీరా సీసీ రోడ్డు వేసే క్రమంలో ప్రభుత్వం మారటంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న చెరువు శిఖం భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. నెక్లెస్ రోడ్డు వెంట చెరువు శిఖం భూములు ఉన్నాయి. ప్రధానంగా ఉమామహేశ్వర స్వామి ఆలయం వెనుక సుమారు 1.5 ఎకరాల శిఖం భూమి ఉండగా ప్రస్తుతం తీవ్రమైన ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి చెరువు పూర్తిగా ఎండిపోయింది. ఆ ప్రాంతంలో నీళ్లు లేకపోవడంతో దాన్ని ఆనుకుని ఉన్న నివాస గృహాల వారు వాటిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సుమారు 10 కోట్ల విలువ చేసే ఆ భూమిని కబ్జా చేసేందుకు చుట్టూ కంచె వేస్తున్నారు. ఆ చెరువులో ఉన్న మట్టిని తవ్వి చెరువు శిఖం భూమిలో పోసి చదును చేస్తున్నారు. భూమి తమదే అని అనిపించుకునేందుకు హద్దులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ తతంగమంతా కూడా వారం రోజులుగా సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారికి ఆ చెరువు శిఖం భూమిలో 6 గుంటలను తాయిలంగా ఇచ్చినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పందిళ్లపల్లి చెరువుపై జీవనాధారం పొందుతున్నటువంటి మత్స్యకారు సొసైటీ వారు కలెక్టర్ కి ఫిర్యాదు ఇవ్వడంతో స్థానిక ఆర్టీఓ పరిశీలించారు. అక్కడున్న జేసీబీలు సీజ్ చేశారు. అక్రమాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ భూదందా పైన కలెక్టర్ గారికి చెప్తే తప్ప స్థానిక అధికారులు స్పందించలేదని, వీరు వారికి వత్తాసు పలుకుతున్నారని అంటున్నారు మత్స్యకారులు. ఇదంతా వారికి తెలియకుండానే జరుగుతున్నాయా అంటూ తీవ్రంగా ఖండించారు. నిలబడ్డ ప్రాంతం మిర్యాలగూడ, యాదగిరిపల్లి, పందిళ్ళ చెరువు. ఇది దాదాపుగా 480 ఎకరాలు. కొన్ని తరాలుగా ఈ మిర్యాలగూడ, యాదగిరిపల్లి, పూడూరు, బాదలాపురం, రుద్రారం ఆ ప్రాంతాల రైతులకు ఉపయోగపడుతుంది ఈ చెరువు. అయితే ఈ మధ్య కాలంలో ట్యాగుబండ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఇక్కడ భూమిని కొంతమంది కబ్జాదారులు అట్లాగనే రియల్ ఎస్టేట్ వాళ్ళు దీని మీద కన్నుబడి ఈ భూమిని ఇట్లా మూడపడడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళు కావాలని పరిసిన పోయిన ఎల్లయ్య అని ఒక రైతుని ముందలు పెట్టుకొని వాళ్ళంతా కూడా కబ్జా కూరలంతా కూడా దీన్ని ఆక్రమిస్తున్నారు. నా సొంతం భూమి అంటున్నారు. నీ సొంతం భూమి మేమేం కాదంటలే. నీ సొంతం భూమి అయితే మధ్యరాత్రి 12 గంటల రాత్రి సమయంలో కూడిపాల్సిన అవసరం కూడా లేదు. అందుకే ఏంటంటే నువ్వు దొంగతనంగా అట్లాగనే శిఖం భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఈ తప్పుడు ఆలోచనలు మానుకోవాలని, అట్లాగనే దీని మీద ఇరిగేషన్ కానీ, రెవెన్యూ అధికారులు కానీ, పై అధికారులంతా కూడా ఐబీ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా సీరియస్గా తీసుకొని ప్రభుత్వ భూములను కాపాడాల్సిన, శిఖరం భూములను కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉందని కూడా నేను ఈ సందర్భంగా అఖిల భారత రైతు సమైక్య ఏఐకేఎఫ్ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే ఇరిగేషన్ అధికారి ఎవరైతే ఉన్నారో మరి విజయలక్ష్మి గారు, ఆమె 7 గుంటలు ఆక్రమించుకున్నట్టు పత్రికలలో వచ్చింది. మేము అనేది కాదు, పత్రికలలో వచ్చింది. నీవు నిజాయితీ గల ఆఫీసర్ అయితే మరి ఇక్కడ వచ్చి నువ్వు మరి నిలబడి ఈ ఆక్రమణని అడ్డుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు జాడే లేరు. మీరు కనీసం ఈ కనసలలో కూడా ఎక్కడెక్కడ కనపడతలేదు. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు కోరుతున్నాను.
అనుమతి లేకుండా చెరువు మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని మైనింగ్ ఏఈ విజయలక్ష్మి అన్నారు. గత కొన్ని రోజులుగా కొందరు అక్రమార్కులు మట్టిని తరలిస్తున్నారన్న సమాచారంతో పరిశీలనకు వచ్చినట్లు ఆమె తెలిపారు. అక్రమంగా మట్టిని తరలిస్తే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించినట్లు చెప్పుకొచ్చారు. వర్క్ 2016 నుంచి స్టార్ట్ అయింది సార్. ఎంటీబీలో భాగంగా లింక్ రోడ్ శాంక్షన్ అయింది. లింక్ రోడ్ని మేము లింక్ రోడ్ వేయాలనుకున్నప్పుడు సర్వేకి పెట్టినాము. సర్వేయర్ వచ్చి సర్వే చేసి ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. దాని ప్రకారం మేము రోడ్డు వేద్దామని అనుకుంటుంటే పెడిసిన పోయిన ఉత్తమ అనే ఆమె 116, 117 మీద సర్వే నెంబర్లతోటి మా మీద ఐబీ డిపార్ట్మెంట్ మీద కేసు వేయడం జరిగింది. ఆ కేసుకి 2018-19 వరకు అట్లనే ఉండి పని అవ్వట్లేదనేసి మేము సిఈ గారికి ఇచ్చినాము. మధ్యలో సర్వే చేసి కలెక్టర్ గారికి భూసార సేకరణ కింద సర్వేయర్ మిర్యాలగూడ సర్వేకి పంపించారు. పంపినా సరే మిషన్ కాకతీయ కింద భూసేకరణ లేదు కాబట్టి దాన్ని వదిలేయండి, మామూలుగానే రైతులను ఒప్పించి పని చేసుకుంటారని మాకు చెప్తే దాని ప్రకారం మేము 2018-19 వరకు ఇది పని చేయలేకపోయినాము. ఆయన అడ్డుపడుతుండడం సిఈ గారు పర్మిషన్ తోటి సిఈ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ వచ్చి ఒకసారి చూసి సర్వేని తప్పించి కొంచెం 116, 117 మీదగా పోయేటట్టుగా మాకు మ్యాప్ ఇచ్చారు. దాని ప్రకారం మేము పని చేయించినాం. వాళ్ళు ఏదైతే చెప్పారో దాని ప్రకారమే మేము పని చేయించినాం. ఇప్పుడు వస్తున్న ఎలిగేషన్ ఏంటంటే ఎల్లయ్య అనే రైతు ఎవరైతే 116, 117 సర్వే నెంబర్ ఆయన ఉన్నాడో ఆయన నేనేదో భూమి తీసుకున్నానని ఎలిగేషన్ చేస్తున్నారు. నాకు కూడా ఇప్పుడే తెలిసి వచ్చింది. నేను ఇప్పుడే వెళ్ళి కేసు పెడుతున్నాను. ఎన్నో ఏళ్ల చరిత్రున్న పందిళ్లపల్లి చెరువు ఆక్రమణకు గురికావటంపై స్థానిక జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది దాదాపు 430 ఎకరాల్లో విస్తరించి ఉందని అంటున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే కబ్జాదారులు బెదిరిస్తున్నారని అంటున్నారు. ఇలాంటి భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని అంటున్నారు. చెల్లెలకు సంబంధించి 250 మంది సభ్యులు ఉన్నాం. 250 మందికి కూడా చిన్న చెరువు, యాదగిరిపల్లి పెద్ద చెరువు, చిత్తపల్లి, శ్రీనివాసరావు అని 4 చెర్ల మీద మేము ఆధారపడి 250 మంది కుటుంబాలు బతుకుతున్నాం. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ మోడరీకరణ, ఈ పట్టణ అభివృద్ధిలో భాగంగా చెర్ల మీద ఈ మధ్యదళాలు, బ్రోకర్లు ఇవన్నీ తయారయ్యి మొత్తం చెరువులను ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 600 నుంచి 650 ఎకరాలు ఉన్న మా చెరువుని, యాదగిరిపల్లి పెద్ద చెరువుని ఇప్పుడు కనీసం 150 నుంచి 200. దీని మీద మా గోడుని ప్రభుత్వం పట్టించుకొని నిజంగా ఎంత అయితే ఆయకట్టు ఉందో దాన్ని సర్వే చేసి ఒక టెంచ్ కట్ కట్టి మాకు చూపిస్తే ఆటోమేటిక్గా మేము రక్షించుకోవడానికి, మేము 250 మంది ఉన్న మా ప్రాణాలు వదిలైనా సరే మేము ఆ చెరువులను రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా చెరువు మట్టిని తోలి, చెర్ల మట్టిని తోలి ఆ పై ఒడ్లలోకి పోసుకొని మా భూమి అని ఇప్పుడు విరమిగుతా ఉన్నారు. మొత్తానికి ఎన్నో రోజులుగా ఉపయోగంలో ఉన్న చెరువు ఆక్రమణకు గురికావటం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి చెరువులు కాపాడాల్సిన అధికారులే కాసులకు కక్కుర్తిపడి కబ్జాలు చేయటం సిగ్గుచేటు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే పందిళ్ల చెరువు ఉండేది అనే విషయాన్ని కూడా పాఠ్య పుస్తకాల్లో చూడాల్సిందే.